భాగ్యాన్ని దేవుడు ఏర్పరిచినందుకు దేవునికి స్తోత్రం. దేవుడు ఎంత గొప్ప దేవుడు, మనల్ని సజీవుడిగా ఉంచాడు. దేవునికి స్తోత్రం. మనం ఆయుష్తో ఉన్నాము అన్నది దేవుని యొక్క కృప మాత్రమే. అనేక మంది మరణ పడకలోకి చచ్చిపోయే ఇలా పరిస్థితిలోకి వెళ్ళినప్పుడు దేవుడు నేను సజీవుడిగా ఉంచాడు. అనేక మంది మట్టిలో మట్టిగా కలిసిపోయేసరికి నువ్వు ఎప్పుడు కూడా మంచి మహారాజుగా భూమిలో తిరుగుచున్నావు కదా, దాని వెనకతల దేవుని యొక్క కృప ఉంది, దాని వెనకతల దేవుని యొక్క చేయూత ఉంది, దాని వెనకతల అనేక మంది యొక్క ప్రార్థన ఉంది, అనేక మంది యొక్క విజ్ఞాపన ఉంది. నేను ఇప్పటి వరకు సజీవునిగా ఉంచి తీరడానికి. అందుకే పగటి వేళ దేవుని యొక్క బిడ్డలుగా మనం దేవునికి రుణస్థులై ఉన్నాం. మనం ఆయుష్నంత కాలం దేవునికి సేవించుకు తీరాలి. ఈ పగటి వేళ దేవుని యొక్క వాక్య అధ్యయన నిమిత్తం మనం సంఖ్యాకాండం 23వ అధ్యాయమే మనం చదువుకొచ్చింది. పోయిన రోజుల్లోనే నేను దాని గురించి నేను చెప్పుకొచ్చాను. 22వ అధ్యాయంలో నుంచే చూచేటప్పుడు మనం చూడగలిగేది, ఇశ్రాయేల్ ప్రజలు మోయాబు దేశానికి చెందిన బాలాకని చెప్పించిన రాజు సమక్షతలోకి వచ్చేసరికి వారి మీద యుద్ధం చేసుకు తీరడానికి సైన్యోపకరణాన్ని ఉపయోగించలేదు. అందుకే దేవుని యొక్క బిడ్డలు తెలుసుకు తీరాలి. దేవుని బిడ్డలను పడగొట్టుకు తీరడానికి, యుద్ధం చేసుకొచ్చి తీరడానికి ఎల్లప్పుడూ సాతానుడు యుద్ధం చేసుకొని రాడు. దేవుని బిడ్డలు అర్థం చేసుకు తీరాలి. ఎప్పుడు సాతాను మీ మీద యుద్ధం చేయడానికి ప్రజాబలమో మనిషి బలమో లేకపోతే ఈటలో కత్తులో కడారాలు పట్టుకురావు. అవి పట్టుకొచ్చే ఆయుధం శాపముగా పట్టుకొచ్చే ఒక ఆయుధాన్ని వాడి శపింపబడే స్థాయిలోకి ఆశీర్వదింపబడిన జనం మారి తీరాలని ఆశపడే ఒక ప్రయత్నంలో ఉండి తీరుతున్నారు. అందుకే దేవుని యొక్క బిడ్డలు ప్రయత్నం పడి తీరాలి. మనం ఆశీర్వాదం పొందడానికి ప్రయత్నం పొంది తీరాలి. శాపం రావడానికి ఏం చెయ్యక్కర్లేదు. ఈ పుస్తకంలో రాయబడినవన్నీ తిరగేసేసేయండి. మీ జీవితంలో కుమ్మరింపబడలేనంత శాపం అనుభవించుకు తీరొచ్చు. ఆశీర్వదింపబడి తీరాలంటే ఈ పుస్తకం మనకి చెప్పుతున్న ప్రణాళికగా జీవితాన్ని మార్చుకోండి. జీవితాన్ని దేవునికి అనుకూల పరిచేటట్టుగా మార్చి తీరండి. అందుకే సంఖ్యాకాండం 23వ అధ్యాయంలో మనం చదివేటప్పుడు ఒక ప్రవక్తను అద్దెకి తీసుకున్నారు. దేనికోసం? శపించడానికి. ప్రవక్తలు వచ్చేది ఆశీర్వాదంగా మారి తీరడానికి, విశ్వాసుల సంఘానికి వచ్చేది ఆశీర్వాదంగా మారి తీరడానికి, సేవకులు వాక్య పరిచయం చేసేది ఆశీర్వాదంగా మారి తీరడానికి, అభిషక్తులు ఉపవాసం చేసేది ఆశీర్వాదంగా మారి తీరడానికి. అని కొందరు ఉన్నారు వారి పద్ధతే ఆశీర్వాదములను ఏం చేయడానికి, శాపం కింద మార్చి తీరడానికి. అదే లూకాసు వార్త 15వ నాన్న ఇంటిలో నుంచి బయలుదేరి ఏ ఊరిలో అడుగు పెట్టాడు, ఆ ఊరిలో ఏం వ్యాపారించి తీరింది? కరువు వ్యాపారించుకు తీరింది. ఈ పగటి వేళ తప్పిపోతే నువ్వు కరువు వ్యాపారించేవాడివే, కానీ పగటి వేళ కరువు వ్యాపారించిన వాడికి పరిజ్ఞానం వచ్చింది. నేనే ఈ లోకానికి కరువు వచ్చిన వాడిని, నేను ఇక్కడి నుంచి వెళ్తేనే నా ఇంటిలో ఉన్న కరువు ఆశీర్వాదంగా మారగలిగి తీరేది. ఈ పగటి వేళ దేవుని యొక్క బిడ్డల ఆశీర్వాదాన్ని శాపంగా మార్చడం కాదు, శాపాన్ని ఆశీర్వాదంగా మార్చుకోవడానికి ప్రయత్నం చేసుకుని తీరాలి. అందుకే ఒక దొంగ ప్రవక్తని ఏం చేసుకున్నారు? అద్దెకి తీసుకొని ఏం చేయడానికి? శాపాన్ని రిలీజ్ చేయడానికి ఆయనకు ప్రయత్నం చేశారు. గొప్ప విషయం ఏంటో తెలుసా? ఆయన శాపాన్ని రిలీజ్ చేయక ముందే దేవుడు ఆయనకి హెచ్చరిక ఇచ్చారు. ఏమని? నేను చెప్పనంత వరకు నువ్వేం చేయకూడదు, వెళ్ళకూడదు, పలకకూడదు. దేవుడు ఎక్కడైనా నిషేధన ఇస్తే ఆడే ఉండిపోవాలి. మాస్టర్ గారు నీకు ఏదైనా తాకీది ఇస్తే ఉండిపో. మాస్టర్ గారు గొప్ప మొనగాడు వచ్చాడు, మరి నీ ఇష్టం, నీ కష్టం. మరి నేను చేపను తెచ్చుకొని సార్ నీ ఇష్టం. హల్లెలూయా. అందుకే ఆశీర్వాదానికి శాపానికి ఒక ప్రత్యేకత ఉంది. ఏంటో తెలుసా? నువ్వు పుడతావు, నువ్వు జీవిస్తావు, పిల్లలకు అంటావు, చచ్చిపోతావు. కానీ ఆ చచ్చిపోయిన తర్వాత నీ పిల్లలు, మనవలు, మనవరాలు, కుటుంబ తరగతి ఉంది కదా, వాడి మీదకి ఏం వస్తుందో ఆలోచించుకో. బైబిల్ చెప్తున్నమాట, నాన్న ఏం చేదైన పళ్ళు తిన్నాడు, పిల్లల పళ్ళు ఏమైంది? హల్లెలూయా. దేవుని బిడ్డలకి ఇప్పుడు అర్థం కాలేని విషయం, నువ్వు చస్తావు పర్లే, నీ మనవాళ్ళు మనవరాళ్ళ మీదకి ఏం వస్తున్నాదో. హల్లెలూయా. అందుకే బైబిల్ చదివించిన అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు అని చెప్పేటప్పుడు వారిలో నుంచి శాపము రాలే, ఆశీర్వాదం వచ్చి తీరింది. అందుకే దేవుని యొక్క బిడ్డలు చేయడానికి ప్రయత్నం చేయాలి. నా మూలంగా అందరూ ఏమై తీరాలి? దీవింపబడి తీరాలి. నేను అడుగు పెడితే శాపాలు దీవెనగా మారి తీరాలి. నేను అడుగు పెడితే ఎండిన భూమి వర్షం ఇచ్చిన భూమిగా మారి తీరాలి. నేను దేవుని సన్నిధిలో జాగరింపు చేస్తే గోతు లేని కాడ నీళ్ళొచ్చి తీరాలి. నేను దేవుని కొరకు నిలబడి తీరితే ఆహారం లేని
వెళ్ళిన చోట్ల ఆహారము చేయరాలి. నేను ప్రయాణం చేసిన త్రోవలో నాకు ఎదురుగా నిలబడిన సమస్యలు, శోధనలు, ఎర్ర సముద్రము, యోర్దాను ఏమై తీరాలి, నాకు త్రోవ ఇచ్చి తీరాలి. ఇది ఆశీర్వాదానికి. మనం అనుకుంటాం ఆశీర్వాదం అంటే డబ్బు, ధనం, ఆస్తి, అంతస్తు, ఐశ్వర్యం. ఇది కాదు. అలాగేమైనా బోగాటం ఉంటే తప్పితంలో మీరు ఉన్నారు. ఆశీర్వాదం అంటే ఏదో డబ్బు, ఆశ అంతే. నీ మూలంగా ప్రతి ఒక్కడు ఏమవ్వడం, దీవింపబడడం. అర్థం కాలేదు అనుకుంటా. దానికి మంచి ఉదాహరణ లూకాసు వార్త 15వ అధ్యాయంలోనే ఉంది. ఒక నాన్న దగ్గర నుంచి ఒక కొడుకు ఏం చేశాడు, ఆస్తిని అడిగేసి ఎక్కడికి వెళ్ళాడు, దూర దేశానికి. నువ్వు ఏ దేశానికి వెళ్ళావు, నీ మూలంగా దేశానికి ఏం దొరుకుతుంది? అర్థం కాలే. దేవుడు నీకు అమెరికాకి తీసుకెళ్ళారు, ఆ దేశానికి నీ మూలంగా ఏదో లాభం ఉండాలి. అర్థం కాలే. దేవుడు నేను దుబాయ్కి తీసుకెళ్తే ఆ దేశానికి నీ వల్ల లాభం ఉండి తీరాలి. దేవుడు నీకు ఎక్కడ తెలంగాణలోకి తీసుకెళ్ళి ఆ దేశానికి నీకు లాభం ఉండి తీరాలి. దేవుడు నీకు కేరళకి దేవుడు నీకు సంఘం లోపల తీసుకుంటాడు, సంఘానికి. దేవుడు నీకు వివాహం చేసేది, ఆ వివాహ దాంపత్య జీవితం ఆశీర్వాదంగా మారి తీరాలి. దేవుడు నీకు సంతాన భాగ్యం ఇచ్చే వారి దీవెనకు మారు. అందుకే అద్దె ప్రవక్తను ఏం చేసుకున్నారు, అద్దెకి తెచ్చుకున్నారు. అది నేను గత వారం నేను చెప్పుకొచ్చాను. ఈ రోజు 23వ అధ్యాయం 20వ వచనం చదివి చూద్దాం. 19 నుంచి చదవండి, తెలుగులో మొత్తం మాట్లాడండి. ఆయన మానవుడు కాడు, పశ్చాత్తాపపడుటకు ఆయన నరపుత్రుడు కాదు. ఆయన చెప్పి చేయకుండునా, ఆయన మాట ఎత్తి తప్పించకుండునా. ఇదిగో దీవించమని నాకు సెలవాయను, ఆయన దీవించెను. శపించడానికి వచ్చిన వాడి నోట్లో ఇప్పుడు ఏమొచ్చింది? ఈ పగటి వేళ, ఈ రాబోయే రోజుల్లో నీ వాగ్దానం కింద తీసుకో, నీ మీదకి దాడి చేయడానికి వచ్చిన నోట్లో నుంచి వచ్చేది దీవెనగా మార్చుకుంటాడు. బాగా రాష్ట్రం దేవునికి సత్యం చేయాలి. సంఘం బద్దల కొడతానని ప్రయత్నం చేస్తాను, నువ్వు ఉన్నావుగా. సంఘంలో ఉన్న విశ్వాసులను సంఘం నుంచి దూరపరుస్తానని రెడీగా ఉన్నావు కదా. నీ చేత దేవుడు సంఘ బిడ్డను తోడుకొస్తాడు. నా పిల్లలకి నేను సండే స్కూల్కి పంపించను, నీ పిల్లలు కాదు మిగతా పిల్లలు కూడా మోసుకొని తీసుకొస్తావు. రాసుకో రాసుకో. హల్లెలూయా. రాబోయే రోజుల్లో ఇలాంటి యొక్క టర్న్ ఓవర్ రావడానికి సిద్ధమవుతుంది. కొన్ని శాపాలు ఆశీర్వాదంగా పలకబడతాయి, కొన్ని కుతంత్రాలు తాంత్రంగా మారి తీరుతాయి, కొన్ని విడుదల లేనిది విడుదలగా. దానికి మనిషిని అట్టి తీసుకురావాల్సిన అవసరం లేదు. హలో, లార్డ్, ప్రైజ్ ది లార్డ్. దేవునికి ఉన్న ఒక ప్రత్యేకత, ఏది దేవుడు ఆశించారో అది జరిపించే తీరుతాడు. దేవుడు అక్కడికి దీవిస్తానని చెప్తే శాపం వచ్చినా దానిని దీవెనగా మార్చగలిగిన దేవుడు. హల్లెలూయా. అందుకే దేవుని ఆశీర్వాదానికి ఏం లేదు, అడ్డు లేదు. God's blessing cannot be stopped. ఎవడు కూడా దేవుని ఆశీర్వాదంలో ఏం చేయలేడు, అడ్డుపరచుకోలేడు. ఈ పగటి వేళ దేవుని యొక్క బిడ్డలు తెలుసుకు తీరాలి. నువ్వు ఆశీర్వదింపబడి ఉన్నది, నీ మూలంగా నీకున్న ప్రదేశం ఆశీర్వదింపబడి తీరాలి. విలియం కేరీ గారు ఈ భూమిలో కోల్కతా అన్న నగరానికి రావడం వల్ల నీ సంఖ్యలో బైబిల్ వచ్చింది. ఇట్స్ ఎ బ్లెస్సింగ్. విలియం కేరీ గారికి ఉన్న ఉద్యోగం ఏంటో తెలుసా? ఎవరికి నచ్చని ఉద్యోగం. ఏం పని? బూట్లు కుట్టించుకోవడం. అందుకే కానీ మన సంఘాల్లో ఆ పరిచయం లేదు కదా, కాలు కడిగే పరిచయం లేదు కదా. కాలు కడగడ, చెప్పులు కడిగిన తర్వాత కాలు కడిగించాడు. చెప్పులు కడగలేనోడు కాలు కడగలేడు. అందుకే కదా మోషేతో దేవుడు చెప్పిన మాట, ఇది పరిశుద్ధమైన చోటు కాబట్టి ఏం తీసేయి, నీ పాదములో చెప్పులు. దాని అర్థం చర్చిలో చెప్పులు వేసుకోకూడదు, అలాంటి తింటాలు ఏం లేదు. దేవుని యొక్క సాన్నిధ్యత దిగి వచ్చినప్పుడు ఆటోమేటిక్ వదలాల్సింది వదిలేస్తావు, తీయాల్సింది తీసేస్తావు. మరి తీసుకోకుండా ధరించుకుంటాను, మరి సాన్నిధ్యత రాలేదని అర్థం. అది మీరు చూసుకోవాలి. మన శాపం. The presence of God makes you to reveal, to throw things. దేవుని యొక్క సాన్నిధ్యత నీలో నుండి కొన్ని వస్తువులను ఏం చేయడానికి తొలగించి. హల్లెలూయా.
ఎందుకు ఇశ్రాయేలు ప్రజల మీదకి శాపం రాలేదు? కారణం ఏంటో తెలుసా? వారి పరిశుద్ధతకు నిదర్శన కలిగి జీవిస్తున్నారు. బాగా తెలుసుకోండి, నువ్వు పరిశుద్ధకు ఆధారంగా జీవించి తీరితే నీ మీద ఏ శాపం ఎవడు రిలీజ్ చేసినా అది ఆశీర్వాదంగా తిరిగిపోతాయి. నువ్వు వాక్యానికి అనుకూలంగా జీవిస్తే ఏ తెగులు కూడా ఏ వైపు రాదు. తెగులు వస్తున్నాయంటే ఏటైందో నువ్వే పరిశోధించుకో. హల్లెలూయా. చెప్పుచిన మాట, నేను శపించడానికి వచ్చాను కానీ నా నోటు నుంచి ఏం పలకబడుతుంది? ఆశీర్వాదం పలకబడుతుంది. ఈ పగటి వేళ దేవా మా మీద ఇది రిలీజ్ అయిపోయింది కాక మేము పరిశుద్ధతకు సాక్షులుగా జీవిస్తున్నాం. మేము వాక్యానికి ఆనుకొని జీవించాం. మేము ఆత్మశక్తికి లోబడి జీవించుతున్నాం. దేవా నీవు చెప్పిన ప్రకారంగానే నేను ఆత్మీయ అనుభవం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. రాసుకోండి, బాగా రాసుకోండి. నీకు వ్యతిరేకంగా మాట్లాడిన వాడి నోటితోనే నీకు ఎత్తేటట్టుగా మాటలు వస్తాయి. ఏ మాటలతో నేను దూషించాడు, ఏ నోరుతో నేను కింటపరిచాడు, ఏ మాటతో కామెంట్ చేశాడు, ఏ మాటతో నీ బట్టలు ఓడవేశాడు, అదే నోరు. పోతికర అనుకుంది నోరుంటే అన్ని ఏం చేసుకోవచ్చు. కొన్ని పోతికరాలు తయారయ్యారు. మాట్లాడు. రేపు యోసేపు ఎక్కడ ఎక్కుతాడు? సింహాసనం ఎక్కి అప్పుడు నీ సౌండ్ రావాలి. నాతో లేరు. ఇప్పుడు మాట్లాడడానికి అవకాశం ఏంటి? నువ్వు మాట్లాడరా. నేను వేదిక ఎక్కుతా, నేను సింహాసనం ఎక్కుతా, నన్ను దేవుడు ఎక్కిస్తాను. అప్పుడు నీ నాలుక ఆడదు. కింద పడతావు, సాయంత్రం పడతావు. ఇదే జరగడానికి వెళ్తున్నది. అనేక మంది చెప్పారు నువ్వు పనికి రావు, నీ మూలంగా జరగదు, నువ్వు దత్తమ్మే, నీకేం జరగదు. నాయన నీకున్న భవిష్యత్తు వస్తున్నావుగా, నేను ఆపలేనట్టుగా ఉన్న దేవుని మీదకి వస్తున్నాయి. దానికి కారణం ఏంటో తెలుసా? నువ్వు వాక్యాన్ని హత్తుకున్నావు, నువ్వు దేవునితో అనుబంధం పెట్టుకున్నావు, ఆత్మశక్తికి దాహం పొందావు, నువ్వు ఉపవాసం చేశావు, నువ్వు కన్నీరు కాచావు. అది దానికి సమయం వచ్చింది. యోసేపును అన్నయ్యలు అందరూ కలిపేసి ఏం చేశారు? మనకి బంధువులు ఉన్నదే గోత్రం దింపడానికి. బతుకుండి దింపడం మంచిదా, సచ్చిన తర్వాత దింపడం మంచిదా? సచ్చిన తర్వాత దింపితే నీకేం అర్థం కాదు. బతుకునేటప్పుడే అవకాశం ఉంది. బ్రదర్, నువ్వు నన్ను దింపడానికి ఉన్నాడు. దేవుడు నిన్ను నిలబెట్టింది నన్ను గోతులో దింపడానికి. నేను గోతులో ఉండి ఏడుస్తా, నేను గోతులో నుండి మొర్ర పెడతా. హల్లెలూయా. ఈరోజు నీకు గొయ్యే, రేపు ఆ గొయ్యకి ఎక్కకుండా నువ్వు చూసుకో. హల్లెలూయా. యోసేపు జీవితంలో గోతులో దిగినప్పుడు కన్నీరు పడింది. ఆ కన్నీరు పడిన చోట ఏమై తీరిందో తెలుసా? నీ ఎండిన భూమి కాదు, నీళ్ళొచ్చి తీరేంతటిగా, అనేకుల యొక్క శరీరములు ఆకలి తీర్చి తీరేంతటిగా, దాహం తీర్చి తీరేంతటిగా ఒక వెల్లుగా మారి తీరింది, ఒక బావిగా మారి తీరింది. ఇదే ట్రాన్స్ఫర్ చేసేది. అది చంపాలని కోరుకున్నారు. యోసేపుని ఏం చేద్దాం? గోతులో పడేసి అవమానం చేసి ఏం చేద్దాం? అందుకే జనులు నిన్ను అవమానిస్తే శరీరం కొట్టండి. ఇది ఒక్కరోజు 2 రోజులు నాయన. ఓ లార్డ్, ప్రైజ్ గాడ్. ఒక రోజు 2 రోజే నువ్వు పని చేసేయగలిగేది. నేను ఎక్కాల్సిన కుర్చీ ఎక్కితే నువ్వు దోగులు బతుక్కోవాల్సిన. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఈ పగటి వేళ దేవుని బిడ్డలు తెలుసుకు తీరాలి. దేవుని యొక్క బిడ్డల మీదకి శాపం వచ్చి తీరడానికి ఎవరిని నిలబెట్టినా రాది ఇంకా నీ మీదకి శాపంగా రాదు. ఏమై మారి వస్తుంది? ఆశీర్వాదంగా మారి వస్తుంది. హల్లెలూయా. కారణం ఏంటో తెలుసా? దేవుడి నీతి మంతులను గుర్తు పెట్టిన దేవుడు. నాతో లేరనుకుంటా. దాని 21వ వచనం చెప్తున్న మాట, ఏ దోషమును కనుగొనలేదు. మై గాడ్, ఏం కనుక్కోవట్లేదు. ఓ లార్డ్, ఎందుకు దోషం కనిపించట్లేదు? కారణం అవి ఒప్పేసుకున్నాడు.
నాతో లేరు అనుకో అంటారు. ఏం చేసుకున్నాడు? ఏం ఒప్పుకున్నాడు? ఏ దోషం చేశాడు? సాతానుకున్న ఒక ప్రత్యేకత ఏంటో తెలుసా? నీ తప్పులన్నీ రాసుకొచ్చుతాడు. పోయిన రోజు వాళ్ళ అమ్మాయి కనుకొచ్చావు, ఆడి ఇంటి దగ్గర 10,000 దొంగలించావు, ఆడికి సొమ్ము ఇవ్వకుండా పరిగెట్టి ఇవన్నీ రాసుకొని ఉంచుతాడు. ఇది ఒప్పుకుంటే ఎవరు ఒప్పుకోవాలా? మనం ఒప్పుకోవాలి. దేవా తీసుకున్నాను, తప్పు అయిపోయింది. నువ్వు దేవుని దగ్గరికి చెప్పి ఎవరి మీద కీడు చేసావు వారి దగ్గరికి వెళ్ళి చెప్పేసావు అనుకో, అవి నీ జీవితానికి ఏమై తీరుతుంది? ఆశీర్వాదంగా మారింది. దేవుడు నిన్ను చూసేటప్పుడు సాతాను నిన్ను చూసేటప్పుడు తేడా ఉంటుంది. అర్థం కాలేదు. సాతాను నిన్ను చూసినప్పుడు వీడిని ఇప్పుడు అరెస్ట్ చేసేస్తాను అన్ని చేస్తాను. ఆడికి కేసు ఎప్పుడో క్లియర్ అయిపోయింది. నీతి మంతులను దేవుడు చూడడానికి కారణం ఏంటో తెలుసా? గతకాలంలో నీ జీవితంలో చేసిన తప్పిదము. అందుకే వాక్య పరిచర్యలు వాక్య సందేశాలు వినిపేసి కొందరికి మరి అవన్నీ ఉత్తి పుట్టగలంటివి కదా. ఏ వాక్యం చెప్పిన కన్నీరు రాదు, పశ్చాత్తాపం రాదు, క్షమించమనదు. అమ్మా నువ్వు ఎప్పుడో దేవుడి నుంచి అవుట్ అయిపోయావు. దేవుడు నిన్ను మరి నీతి మంతుడిగా ఏం చేయట్లే. బైబిల్ చెప్తాను, ఒప్పుకున్నవాడు వర్ధిస్తాడు. ఒప్పుకున్నవాడు ఏది పాపమును దాచిపెడితే ఏదో ఒక రోజు బండారం బయటకు వచ్చాడు. అప్పుడు సిగ్గు అవ్వడం కన్నా ముందే సిగ్గు పాడు. సంఘం ఒక మంచి వేదిక. దేనికి? అవమానింపబడడానికి మంచి వేదిక. నువ్వు సంఘంలో పాపాలు ఒప్పుకొని అవమానం పడలేదు అనుకో, వీధి మధ్యలో ఊరు మధ్యలో ప్రజల సమక్షతలో సంఘం తోడు లేనప్పుడు ఒప్పుక చేసేసా సిద్ధి వస్తుంది. మరి మీరు ఆశీర్వాదం కింద తీస్తారా, ప్రవచన కింద సంబంధం లేదు. సంఘం లోపల నువ్వు ఒప్పుకోగలిగి తీరితే సమాజంలో నువ్వు వారు నిన్ను ఒప్పింపజేసే స్థితి రాదు. సంఘం లోపల దెబ్బలు కాసావు అనుకో, ఊళ్ళో దెబ్బలు కాసుకోవాల్సిన పరిస్థితి. సంఘం లోపల తిక్కు దాస్తున్నావు అనుకో, ఏది మంచి చూపించుకో. నాతో లేరు అనుకో, ఊరికి నేను కుక్క కూడా వచ్చి కొరికలుసుకోలేదు. కారణం ఏంటిది? ఒప్పింప చేసే. అందుకే పరిశుద్ధాత్మ దేవుడు మన పాపములన్నింటినీ కూడా ఏం చేయడానికి వాక్య పరిచయ క్షమాపణ గురించి అవుతున్న నీ మనసాక్షి నేను పొడుతున్నావు. ఒరే సారీ చెప్పారా, పేజీలో కూడా చెప్పలేదా, చెప్పారా, సారీ చెప్పేమని ఎప్పుడు చెప్పు. చెప్పకుండా నేను బలుపు రాజుని నేను చెప్పాను చెప్పొద్దు. అది నీ మీద గుంపు కూడి శాపం కింద. అందుకే దేవుడు ఇశ్రాయేలీయుల పాపం ఏం చేయలేదా? లిస్ట్ తీస్తే చదవడానికి టైం పడదు. అందుకే కదా ఏదైనా ఒక మంచి ఉపమానం చెప్పారు. ఏంటో ఒకడికి ఓల్డ్ అప్పులుండి ఆ డప్పులను ఏం చేశాడు, తీర్చలేడని చెప్పేసి ఆయన యజమాని దగ్గరికి వెళ్ళి దేవా నేను తీర్చలేను, నన్ను ఏం చేయండి, రుణమాఫీ చెయ్యండి. ఆయన రుణమాఫీ ఇచ్చి పంపించాడు. ఇది అలాగ వచ్చినప్పుడు ఇంకొకటి కనిపించాడు. ఆడంత ఇవ్వాలా, అంతో తక్కువ ఇవ్వాలా. ఆయన ఏం చేస్తున్నాడు, గొంతు పట్టేసుకొని ఎక్కడ పడేసాడు. ఈ పగటి వేళ పరిశుద్ధాత్మ దేవుడు నీతోనే మాట్లాడేది. ఎన్నో పెద్ద మంది రుణమాఫీ అయిపోయి బిల్డప్ అయిపోయి తిరిగేసి 10 రూపాయల కోసం ఒకరిని జైలు ఎక్కించేసావా? ఓ లార్డ్. అందుకే పగటి వేళ ఎక్కడైనా నిర్దోషత్వముగా లేనిది ఏదైనా చేస్తుంటే ఈ రోజే వెళ్ళి దానికి ఏం చేయండి, దానిని ఒప్పింపజేసేసి క్షమాపణ అడిగి తీరగలిగితే నీ అతిక్రమములు దేవుడు ఏం చేయరు. అందుకే బైబిల్ చెప్తున్నది, ఇశ్రాయేలు ప్రజలకు అతిక్రమణాలు లేవా, ఇశ్రాయేలు ప్రజలకు కీడు లేదా, ఉన్నాయి. దాని దేవుడు వాడిని లక్ష్య పెట్టలేని కారణం ఏంటో ఒప్పింపజేసే మనసు. భార్యకి ఏదని చెప్తే సారీ చెప్పే. పాస్టర్ గారు వ్యతిరేకంగా మాట్లాడితే గుండె దేని తెలియదు సారీ చెప్పు. చెప్పలేదా? పొద్దు సందర్శనం అదే పాస్టర్ గారు పలికిన నువ్వు అవమాన పాలవుతావు. పాస్టర్ జరిగిన చరిత్ర నువ్వు చెప్పలేదు అనుకో, నీ పిల్లల చేత చెప్పిస్తాను.
ఓ లార్డ్. అందుకే ఇప్పుడే పాస్ గారితో ఏదైనా ఉంటే ఇప్పుడే ఏం చేయండి, డీలింగ్ చేసి చెప్పేయండి. ఆయన నీకోసం ఏం చేశారు? ప్రార్థన చేశారు. ఆయన నీ కొరకు మధ్యవర్తిగా నిలబడతాడు. ఆయన నీ మీదకి క్షేమాభివృద్ధి రావడానికి ప్రయత్నం. హల్లెలూయా. అందుకే దేవుడు ఎవరిని చూస్తున్నారు? నీతిమంతులను చూస్తున్నారు. నీతిమంతులు ఎన్నిసార్లు పడినా తిరిగి ఏం చేస్తాడు? నిలిచి నిలబడి తీరుతాడు. ఎవడు వాడిని కడపలేదు, ఎవడు వాడి పునాదిని ఎరగొట్టలేదు, ఎవడు వారి జీవితాన్ని పరచలేదు. అందుకే బైబిల్ చెప్తున్నది మాట, యాకోబు ఆశీర్వదింపబడిన వాడు. అన్నయ్య దగ్గర నుంచి భయపడి పారిపోయిన సందర్భమున ఆయనను వేచి చూచిన ఒక దేవుడు. అర్ధరాత్రి వేళ ఒక రాయని తలదిండిగా పెట్టుకొని ఆ భయాభ్రాంతుడై నలుగు పక్క హింసకాత్మక జంతువులు, మరో పక్క అన్నయ్య ఎప్పుడొస్తా ఈ ప్రాణాలు కొట్టుకునే సందర్భం నిద్రలకు వచ్చిందో తెలియదు కానీ అదుపుకి సదుపుకి నిద్ర వచ్చేసి ఉండదేమో. అర్ధరాత్రి వేళ ఆయన చూచుతూ ఉండగా ఆయన దగ్గర ఒక నిచ్చిని కనబడిపోయింది. దేవదూతలు ఎక్కుతున్నారు, దిగుతున్నారు. నిన్ను చూచుచున్న దేవుడు ఉన్నాడు కాబట్టి నీ కొరకు సంరక్షణ ఇచ్చి తీరడానికి అదృశ్య రీతిగా ఉన్న గత కాలంలో బండి దగ్గర నుంచి వెళ్ళి సావలేదే. దేవదూత నిన్ను కాపాడాడు, దేవుడు నిన్ను సంరక్షించాడు, దేవుడు నీ మీద గత రోజుల్లో రోగాలు అలా వచ్చి వెళ్ళిపోయింది కదా, నువ్వు చావలేదు. ఎవరో నిన్ను కనిపెట్టుకుని ఎవరి ప్రార్థనలో ఎవరి మోకాలు అరగడం నేను సహాయంగా మారింది. హల్లెలూయా. ప్రైజ్ గాడ్. పౌలు గారితో దేవుడు ప్రత్యేకంగా కనబడి గుడ్డోడైపోయి ఇంటికాడ కూర్చున్నప్పుడు ఆయన గురించి చింతించుచున్న దేవుడు. అనన్యకి కదిపే లేరా, సేవకుడా లేరా, ఆడొక్కడు గుడ్డోడుగా ఉన్నాడు. ఆయన చూపు పొంది తీరాలి, ఆయన బాప్తిసం పొంది తీరాలి. ఆయన దేవుని కొరకు నీతిమంతులను చూచుచున్న దేవుడు. నీతిమంతుడు ఆకలిగా ఉంటే అడుక్కోవాల్సిన సముద్ర తీరమున కూర్చుండి నా బ్రెడ్ ఎప్పుడు వస్తాది. నీతిమంతులు కూకుందరా ఆహారం వస్తా బండి వస్తాది. ఈ పగటి వేళ తెలుసుకు తీరు నీతిమంతులను చూచుచున్న దేవుడు ఉన్నాడు. పడవలో ప్రయాణం చేసిన నోహావు తన కుటుంబాన్ని చూచుచున్నాడు. హల్లెలూయా. దేవుడు చూచుచున్నది కాబట్టి ఏ కీడు నీ దగ్గరికి రాలే. దేవుడు చూచుచున్నది కాబట్టి నీ పిల్లల చుట్టూ, నీ ఇంటి చుట్టూ, నీ ఆస్తి చుట్టూ కంచి ఉంది. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. అందుకే నీతిమంతులను దేవుడు చూడడానికి కారణం ఏంటిది? అతిక్రమాలు మన దగ్గర దాయడానికి ఇట్లేదు. మరి ఏమైనా ఉంటే ఈయన దగ్గర రెడీ చేసుకోండి. నా దగ్గర ఒక సీక్రెట్ ఉందంటే చెప్పేసుకో. ఓ లార్డ్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. అందుకే 21వ వచనం ఒకసారి కూడా చదవండి. ఆయన యాకోబును ఏ దోషమును కనుగొనలేదు, ఇశ్రాయేలులో ఏ వంకరతనమును చూడలేదు. ఓ లార్డ్. వంకర ఏం లేదు. తిన్న దేవుని దగ్గరికి రావచ్చుగా, మరి వంకర డీలాగులు ఎందుకు? మాస్టర్ గారి దగ్గరికి వచ్చి చెప్పేటప్పుడు ఈ వంకర టెంకర మాటలు ఎందుకు? అయ్యగారు మరి ఏది ఉందో చెప్పే. మరి వంకర ఉన్నాయంటే దాని అర్థం ఏంటిది? జీవితం సరిలేదు. దేవుడు నీకు వాగ్దానం ఇస్తారని చెప్పారు, వెరీ గుడ్. నువ్వు నమ్ముతున్నావు, ప్రార్థన చేస్తావు. మళ్ళీ వంకరగా ఆధారతో పిల్లకంటానికి ఎందుకు చూసుకోవడం? దేవుడు నీకు వివాహం చేయిస్తానని చెప్పారు, మళ్ళీ వంకరగా ఇది నా కులస్తరాలు, ఇది మా మతస్థరాలు. అందుకే కదా బాప్తిస్మం ఇచ్చిన యోహాను బాప్తిస్మం ఇచ్చిన సందర్భమున కొందరిని బాగా పిలిచాడు. ఏమని? ఎందుకని పిలిచారు? ఏ పాము తిన్నా నడిచాడో చూశాను మీరు. ఈ దారి తప్పిన విశ్వాసం నడిచేది అలాగా తాగేస్తే ఆరాధన ఎక్కడుతున్నా మాకు అర్థం. నువ్వు అక్కడ అయిపోయావు.
కూడికలకు రానని అర్థమైపోతుంది, నువ్వేమైపోయావు. నువ్వు డ్యాన్స్ చేసేస్తున్నావు నాయన. అదే డ్యాన్స్ ఆ సినిమాలో ఆ డ్యాన్స్ నువ్వు చేస్తున్నావు. దానికి మ్యూజిక్ ఉంది, దీనికి మ్యూజిక్ లేదు, అంతే తేడా. నాకు రాలే. యాహన్ ఎలా పిలిచాడు? మాస్టర్ గారు నేను కిరాతకంగా పిలవడం మంచిది. మాస్టర్ నేను కాల సర్పమా అని పిలిస్తే నువ్వు బాగుపడతావు. లేకపోతే ఊరోళ్ళు మొత్తం నీకు కామెడీ పేరు పెట్టేస్తారు, జీవితాంతం వినాల్సి వస్తుంది. ఓ లార్డ్, ప్రైజ్ ది లార్డ్. వారు వంకట టెంకర్రగా నడుచుచున్నారు, కానీ తెంగని మార్గాన్ని సయాలు తీర్చుకు తీరడానికి యోహను ఏం చేసి తీరుతున్నారు? మారు మనసు గురించి ప్రకటన చేసి తీరుతున్నారు. నేను వాక్య సందేశాలు ఇచ్చేది నిన్ను తిన్నపరిచి తీరడానికి, నేను దేవుని యొక్క వాక్యాలను నీకు బోధించేది ప్రార్థన నువ్వు తిన్నకై తీరడానికి. నీ వంకర డ్యాన్స్ చూసుకోవడానికి సాతాను అక్కడ ఉన్నాడు, కానీ నీ తిన్న జీవితం చూడడానికి. తర్వాత చదివిన మాట, అతన్ని దేవుడైన యెహోవా అతనికి తోడై ఉన్నాడు. ఓ లార్డ్, ఎందుకు తోడుకున్నారు? మంకతనం లేదు కాబట్టి, ఒప్పుకున్న భావం ఉన్నది కాబట్టి దేవుడు నిన్ను వదిలి వెళ్ళలేదు. నువ్వు కరెక్ట్గా ఉన్నావు అనుకో, నిన్ను వదిలి వెళ్ళబుద్ధి తెలియదు. కొందరు వదిలి వెళ్ళిపోవడానికి ఇష్టం కలిగే దేనికి? అది ఒప్పుకునే భావం లేదు. పావాడు బాధ కలిగిద్ది, మరి అలాగే నన్ను అందరూ విడిచిపెట్టేస్తున్నారు. ఎవడి ప్రాబ్లం? ఎవడి ప్రాబ్లం? నీ ప్రాబ్లం అది. మేము దానికి ఏం కాము. బైబిల్ చెప్తున్న మాట, ఇమ్మానుయేలు అయిన దేవుడు మన తోడున్న దేవుడు. ఏ గాడ్ హూ ఈస్ వాకింగ్ విత్ us. ఏ దేవుడు మనతో కలిసి సంచరించి నడిచిన వాడు, ఏ దేవుడు మనల్ని విడిచి వెళ్ళలేడు. మంచి ఉదాహరణ, యేసయ్య చచ్చిపోయేటప్పుడు దేవదూత ఏం మొదలలేకపోయారు, ఆ సమాధి పొడి మేర భూమి మొదలలేకపోయారు. ఎందుకు తెలుసు? మా ఊళ్ళు వస్తారు, నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి, వాళ్ళు నా దగ్గరికి వస్తారు. అందుకే ఆ సహోదరులు యేసయ్యను చూడడానికి ఆతృతతో వెయిట్ చేసేటాడు. కనిపించింది యేసయ్యలా ఒకడు వారి దగ్గరికి వచ్చి సందేశం భయపడదు, ఆయన కళ్ళేడు వెళ్ళిపోయాడు. మీరు వస్తారన్న విషయం నాకు తెలుసు. అందుకే దేవుడు హల్లెలూయా హల్లెలూయా ఆశీర్వదించే దేవుడు మాత్రం కాదు, చూచుచున్న దేవుడు మాత్రం కాదు, నీ తోడుగా ఇంకా పాటలు కదా, తోడుగా ఉన్నవాడు. హల్లెలూయా. ఎవరు నీ తోడుకున్నది? దేవుడు. హానోకుతో దేవుడు ఏం చేసేవాడు? హానోకు దేవుడితో నడిచేవాడు, దేవుడు హానోకుతో నడిచేవాడు. నువ్వు ఫస్ట్ దేవుడితో నడు, అప్పుడే దేవుడు నీతో నడిచేది. తర్వాత నువ్వు దేవుడి స్పీడ్లోకి నడిచావుగా, నీకు కొన్ని రోజులు పోతే దేవుడి స్పీడ్లో నువ్వు నడిచి వెళ్ళిపోవు. నడిచి వెళ్ళిపోవడం మరి కనబడవు. నువ్వు నాతో లేరు అనుకుంటా. ఈరోజు నువ్వు దేవుడితో నడుస్తున్నావు కదా, వెయిట్ చేయి, ఇంకొక రోజు వస్తున్నది, ఆయన రాకడొస్తే మరి కనబడవు. ఈ ఫోటోలు ఫ్లెక్సీలు పెట్టుకొని రెడీగా ఉంటారు. ఎవరు ఎవరు మీ చుట్టాలే. ఏమని? కనబడలేదు, నా కూతురు కనబడలేదు, నా కొడుకు కనబడలేదు, నా అల్లుడు కనబడ, నడిచి వెళ్ళిపోయావు. హల్లెలూయా ప్రైజ్ ది లార్డ్. ఈ తోడుగా దేవుడు వచ్చే కారణం ఏంటో తెలుసా? ఈ లోకం నీకు కాదు, శాశ్వతం అని తెలియవచ్చాను. ఇప్పుడు మన తోడుగా ఉన్నది దేవుడు. మరి మనిషిగా లేడు, ఆత్మరూపుగా ఉంది. అందుకే ఆయన పరిశుద్ధ ఆత్మగా ఎక్కడికి వచ్చాడు. హలో హలో పరిశుద్ధాత్మగా. అందుకే భాషావరం వచ్చింది, ప్రవచనం వచ్చింది. హలో కృపావరం బయట నాతో లేరు అనుకుంటా. దేవుడు పరిశుద్ధాత్మని ఇచ్చినది దేనికి? లోపల నుంచి కొన్ని ఏం చెయ్యాలి? హలో హలో నాతో లేరు అనుకుంటా. దేవుడు
కృపావరాలు మనకి ఇచ్చింది లోపల నుంచి కొన్ని ఏమై తీరాలి, బయటికి వచ్చి తీరాలి. హల్లెలూయా. బయటికి వచ్చేస్తే మాత్రం సరిపోతుంది, దానికి ఉన్న ఫలం కూడా రావాలి. అర్థం కాలేదు? హలో, ఎన్ని వరాలు, ఎన్ని ఫలాలు? మరి తెంపడానికి వచ్చిన నువ్వేది పిచ్చుకోకలాగా కలిసేస్తాం. ఉదాహరణకి నాకు ప్రభు దోసకాయలా కనిపెడుతున్నాడు. నాకు దోసకాయ అంటే నేను వెళ్ళి ఏం చేస్తాను, మరి ఆడని తీర్చేస్తాను. దాని అంతా దోసకాయ కాదు. హలో, ఉదాహరణకి ప్రభు స్వయం నియంత్రణ. నాకేం కావాలి, కంట్రోల్ లేదు, మాటలు పడపడపడా వచ్చేస్తున్నాయి, కొట్టడానికి మనకు వచ్చేస్తున్నాయి, ఏం లేదు, నాకు అది కావాలి. మరి ఆ సెల్ఫ్ కంట్రోల్ నన్ను ఎందుకు ప్రభుత్వం చేయట్లేదు? ప్రభుత్వం చేస్తే అన్నిటికీ విరామం వచ్చేస్తుంది. ఎప్పుడు ఎక్కడ ఏం మాట్లాడాలో ఆటోమేటిక్ బాడీకి అర్థమైపోతుంది. అర్థం కాలేదు? దేవుడు ఆత్మ ఫలం ఇచ్చినది దేనికి? తెంపడానికి. తెంపడానికి. అది తెంపుతారు. మీ పాస్టర్ గారు తెంపుతారు, నీకు ఊరోళ్ళు తెంపుతారు, బయట వాళ్ళు తెంపుతారు. హలో, ఇశ్రాయేల్ ప్రజల మీద శాపం రిలీజ్ చేయడానికి వచ్చిన కారణం అది ఆశీర్వాదం ఉన్నారు కాబట్టి. వీడికి ఆశీర్వాదం లేదు కాబట్టి ఈడ ఆడికి చాడికి. అందుకే బైబిల్ చెప్తే సాతాను వచ్చేది దేనికి? దొంగిలించుటకు, హత్య చేయుటకు, చంపు. మరి నీటికి వెళ్ళిపోతుంది నీకే తెలియాలి. నా దగ్గరికి వచ్చే దీటి కోసమే, నన్ను చంపడానికి నాకున్నదని చెప్పండి సాతానికి. లోపు ఇంటికి వచ్చేస్తే నువ్వేం పీకలేదు కదా, మా ఇంటికి కొత్తకుండా అంటాను. అందుకే ఏసై చెప్పిన మాట, తీగను నరికితే ఏమొస్తాయి? ఇంకా పర్ఫెక్ట్ అయినది వస్తాయి. మాస్టర్ నేను వాక్యంతో నరుకుతున్నానంటే ఇంకేదో పర్ఫెక్ట్ అయి రావడానికి కాలేదు. వాక్యాల ద్వారా మీకు హెచ్చరిక చెప్తున్నారంటే ఎక్కడో కటింగ్ కావాలి. ఎక్కడో నన్ను నరకొద్దు, నువ్వు ఎవడు నన్ను, నేను నరకలేదు అనుకో, వేరే వస్తా నరకడానికి, ఆయన నరికాడు అనుకో, నరకడే నరకుడు. అందుకే నా మాటలు ముగించేస్తా. అందుకే ఇశ్రాయేలు మీద ఏ కీడు చెయ్యలేకపోయాడు, ఏ పని చేయలే. కారణం ఏంటి? దేవుడు వారి తోడుగున్నారు, దేవుడు వారిని ఆలకించిన దేవుడు, దేవుడు వారితో కలిసి. అందుకే దానికోసం మనం తయారవుతాం. ఈ వాక్యాల ద్వారా దేవుడు మనం అందరం కూడా దీవించును గాక.